పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం, ఐజయా చాప్టర్ 41 వర్స్ 11వ వచనం మనం చదువుకుందాం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడే సమయం ఆసన్నం అవుతుంది. ఎవరో కోపడ్డారని నువ్వు తిరిగి కోపపడవలసిన పని లేదు. ఎవరో నిన్ను తక్కువ చేసి మాట్లాడారని నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురనే మాట ఏంటంటే, నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో దేవునికి తెలుసు, నీకు తెలుసు. అయినా నిన్ను పదే పదే వాదిస్తూ నువ్వు ఇది కాదు, నువ్వు అది, నువ్వు ఫలానా అని నీ హృదయాన్ని, నీ చిన్న మనసుని గాయం చేస్తున్నారని చాలా కోపంతో ఉన్నావు కదా. చాలా రకాలుగా వారికి ఏదైనా జరిగితే బాగుంటుంది, ఇంత యథార్థంగా ఉన్న నన్ను ఇలా మాట్లాడుతున్నారు, వీరికి ఏదైనా జరిగితే నా నీతి ఏంటో వారికి తెలుస్తుంది అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించాడు. నీ మీద కోపపడి నీతో వాదించేవారు, నీ బిడ్డలని వారితో వాదించేవారికి దేవుడు సరైన జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు. వారిని దేవుడు నీకు దూరం చేస్తున్నాడు. వారు మాయమైపోతారంటే కనపడరు అనమాట. అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే, మోషే మరి శత్రువు అయినటువంటి ఫరోతో మాట్లాడుతూ ఉండగా, మరి ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుండి కానానికి నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఘటన జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, తీసుకెళ్ళిపోమని చెప్తాడు ఫరో. మోషే ఇశ్రాయేలందరినీ తీసుకుని వచ్చి బయటకు వచ్చేటప్పుడు మరలా ఫరో అంటాడు, ఇదిగో మరలా నువ్వు నా ముఖం చూడవు, నువ్వు మళ్ళీ నేను నీకు కనపడను అంటాడు. అప్పుడు అంటాడు మోషే, మళ్ళీ నీ ముఖం నేను ఎందుకు చూడాలి? నేను సచ్చినా నీ ముఖం చూడను, నాకు నీకు సంబంధం లేదు. మా దేవుడు మాకు మార్గము సరళం చేశాడు. ఇంతకాలం మమ్మల్ని పట్టి పీడించావు నువ్వు. మాకు ఒక స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చాడు, ఒక ఫ్రీడమ్ దేవుడు ఇచ్చాడు. అవసరం లేదు, నీ ముఖం చూడవలసిన పని లేదు. మళ్ళీ నా దగ్గర రావద్దు అన్నాడు. అస్సలు నీ దగ్గర రావాల్సిన పని లేదు. మేము ఎలా పోషించబడతామో, మాకు పోషణ జరగదేమో, మరలా నీ దగ్గరికి వచ్చి దేహి అని అడుగుతామని అనుకుంటున్నామేమో. మేము నమ్మిన దేవుడు మమ్మల్ని సిగ్గుపరచడు, ఆయనే చూసుకుంటాడు, త్రోవలో ఆహారం ఆయనే పెడతాడు. ఎస్ అని చెప్పేసి అసలు నీ ముఖం చూసే పని లేదంటాడు అనమాట. అది గొప్ప సందర్భం అది. అలాగా నిన్ను వాదిస్తూ నిన్ను శోధిస్తున్న దురాత్మలు, దుష్టశక్తుల నుండి గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు ఎవరైతే కీడు కలగజేస్తున్నారో వారందరినీ దేవుడు దూరం చేసి నీ కుటుంబానికి గొప్ప నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు అసలు భయపడవలసిన పని లేదు. ఎవరి మీద కోప్పడద్దు.
పలానా వారు ఇలాగన్నారు, నన్ను ఇలాగన్నారని నీ భర్తతో చెప్పనవసరం లేదు, నీ పిల్లలతో చెప్పనవసరం లేదు, లేదా నీ భార్యతో చెప్పనవసరం లేదు, నీ స్నేహితులతో కూడా నువ్వు షేర్ చేసుకునే అవసరం లేదు. నీవు దేవుని ఎదుట నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. నీకెవరైనా అన్యాయం చేస్తే ఆయన ఊరుకోలేడు. నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. నిన్ను ఎవరైనా దూషిస్తే వారు దూషించబడతారు, ఎవరు నిన్ను దీవిస్తే వారు దీవించబడతారు. ఈ వాగ్దానం అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ మీద ఆయన కృప మెండుగా ఉంది కనుక ఎవరు నిన్ను దీవిస్తారో వారు దీవించబడతారు. భయపడద్దు. అద్భుతమైన కృప వాగ్దానం ఏంటంటే నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి విస్మయం ఉంది. అయ్యో, ఈ మనిషిని ఇలా మాట్లాడానా, ఇంక తొందరపడి ఇలా మాట్లాడా, మరలా వచ్చి క్షమించమని కూడా అడుగుతారు. దేవుడు నీ శత్రువులను నీకు దూరం చేస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడయుండును గాక. మీరు దేవుని మాటలు వినేటప్పుడు మీరు చాలా చెవి కలిగినాలి. చెవి కలిగిన వాడు వినుగాక అన్నాడు. ఇది మామూలు పరిచర్య కాదు. వాగ్దానం ద్వారా ప్రారంభించబడిన ఈ సేవ, వాగ్దాన పుత్రుడి ద్వారా నడిపిస్తున్న ఈ సేవ, అందుకనే ప్రార్థనా శక్తి అని పేరు పెట్టడం జరిగింది. మన పెదవుల ప్రార్థనను దేవుడు గౌరవిస్తున్నాడంటే మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో లోకస్తులందరికీ ఆశ్చర్యం అవుతుంది. ఏంటి వారికి ఎలా జరుగుతున్నాయి ఈ కార్యాలని అనుకుంటారు. మన పరిచర్యలు జరిగే కార్యాలు గారిడి కాదు, ప్రజలను భ్రమలోకి తీసుకెళ్ళేవి కాదు, మాయ మాటలు చెప్పేది కాదు. మాయలు చేస్తే రుణాలు తీరుతాయా? అది యేసయ్య కార్యము జరిగిస్తేనే రుణములు తీరుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, రక్షణ కలుగుతుంది, అనేక రకాలుగా విడుదల కలుగుతుంది. యేసు నామములో శక్తి ఉన్నది. మరి మన ప్రార్థనలు దేవుడు గౌరవించి దగ్గరగా 10,000 మందికి పైగానే గర్భఫలాలు ప్రభు ఇచ్చి ఉన్నారు. ప్రియులరా, ఒంగోలులో పెండ్లైన 18 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. ప్రతి మనిషి ఆశించేది, కోరుకునేది మనిషికి ఆత్మశాంతి కావాలని. ఆమెన్. శాంతి ఎక్కడుంటుంది? ఎక్కడ దొరుకుతుంది? అంగడిలో దొరుకుతుందా? బజార్లో దొరుకుతుందా? సంతలో దొరుకుతుందా? అది యేసు నామములోనే శాంతి దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటంపడు ఎప్పుడు పాడవలసింది యేసు, యేసు. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయటం రాకపోతే మీరు యేసు, 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 యేసు అనండి. తెలియకుండా మబ్బెలిపోయి వెలుగొచ్చినట్టుగా వచ్చేస్తుంది. మీరందరూ గుండె నిండా పెట్టుకునేవలసిన ఆయుధమే యేసు నామము. ఆమెన్. యేసయ్యా అంటే సరిపోతుంది. 7 మార్లు అనుకోండి కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక అద్భుతం ఒకటి జరుగుతుంది. 14 సార్లు అనుకోండి, ఇంకా గొప్ప కార్యం జరుగుతుంది. 24 సార్లు అనుకోండి, ఇంకా గొప్ప కార్యం జరుగుతుంది. రోజుకి 700 సార్లు యేసయ్యా అనగలవా, నీ జీవితం మారిపోతుంది. మనం ఎలా ఉండాలంటే యేసు పిచ్చోళ్ళు అయిపోవాలి. ఎవరైనా యేసు పిచ్చెట్టుకుంది నీకు అనాలి. అలాగే ఎప్పుడంటారంటే మాట్లాడితే నువ్వు యేసయ్య గురించి మాట్లాడతావు, మాట్లాడితే దేవుని కార్యాల గురించి చెప్తుంటావు. ప్రజలకి నువ్వు పిచ్చి మనిషిగా ఉండొచ్చేమో కానీ దేవుని అభిషేకం ద్వారా దేవుడు నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడు. 18 సంవత్సరాలకి పెండ్లైన 18 సంవత్సరాలకి మరి ఆ సాక్ష్యమిని మనం దేవుని గనపరుద్దాం. వీరు మరియదాసు పిచ్చమ్మ, గోవాడ, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 18 సంవత్సరాలు అవుతుంది. మొదటిగా 17వ సంవత్సరంలో తను గర్భవతి అయింది, కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టి 12 రోజుల తర్వాత మళ్ళీ ఆ కుమార్తె చనిపోయింది. చనిపోయిన తర్వాత వారు గర్భఫలం కోసం ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చారు. పిల్లలు కావాలని వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేసి ఫలం ఇచ్చి మీకు ఎవరు కావాలని దైవజనులను అడిగినప్పుడు
కుమారుడు కావాలని తను చెప్పినప్పుడు వారి కోసం ప్రార్థన చేశారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగానే కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని కుమారునిచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాత స్థానంలో ఉండవలసిన మనిషి తాత స్థానంలోకి వెళ్ళిపోయిన మనిషిని కూడా తండ్రి స్థానంలోకి లాక్కొచ్చి నిలబెట్టే బలమైన నామము యేసు నామం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. యేసు నామము బాల్యమందే ఉంటే ఏ స్థానంలో ఎప్పుడు ఉండాలో అప్పుడు పెట్టుకుంటే వెళ్ళిపోతాడు అంతే. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మధ్యలో వచ్చావనుకో నీకు మళ్ళీ మధ్యలో నుంచే సెట్ అవుతాయండి. యేసు నామము ఉన్నతమైన నామం. మీరు మీ ఇంట్లో ఫస్ట్ మీరు వేసుకోవాల్సిన పునాది, అందరూ యేసు నామంలో ఉన్నారా, అందరూ యేసు నామాన్ని స్తుతిస్తున్నారా, యేసుని పూజిస్తున్నారా అనేది మీరు చూసుకుంటూ ఉంటే ఏదో మనం చేసే అవసరం లేదు. ఆత్మలో హృదయంలో ఆ ధ్యానం ఉంటే సరిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన స్వరము విన్న కుటుంబం అది. నేనైతే ఆయన ప్రత్యక్షతను స్పష్టంగా ఆయన పాదాల ఆ చర్మాన్ని, బంగారు పాదాలు ఆ విధానాన్ని చాలా స్పష్టంగా నేను చూశాను. అది మామూలు విషయం కాదు. అది ఎక్కడ ఆ బంగారు పాదాలు చూసానో అక్కడ నేను ఇప్పుడు బలిపీఠం కట్టాను. తొందరలో మేము అందరిని పిలుస్తాను. మరొక సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఏలూరులో ఒక బలమైన సాక్ష్యం. ఒకే కానుపులో మొన్న 2వ మంగళవారం చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఒకే కానుపులో 3 పిల్లలు పుట్టారు. ఇంతవరకు ఒకరికి పుట్టడం, తర్వాత 2 పుట్టడం, ఇప్పుడు మన పరిచర్య ప్రమోషన్లకు ఎక్కడికి వస్తుంది 3. మీరు తొందరలో చూస్తారు 4 కూడా పుడతారు. ఒకేసారి 5 కూడా పుడతారు. ఇంత పిల్లలు దేవునికి సాధ్యమే. వారు చెప్పిన సాక్ష్యం విందాం. దేవుడు చేసిన కార్యాలు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఇసయ్య గారికి నా వందనాలండి. మాది కైకలూరు మండలం అండి, వింజరంలాగండి. నా పేరు ద్వారక అండి. మా బాబు కోసం, పిల్లల కోసం ఇసయ్య గారి దగ్గరికి 2024 సంవత్సరం డిసెంబర్ 30 భీమవరం జరిగినప్పుడు వెళ్ళడం జరిగింది. ఇసయ్య గారితో ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు వాళ్ళకి అరటిపళ్ళు ఇచ్చి 2 బాబు కావాలని అడిగారండి. బాబు కావాలని అడిగినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు ఆ నెలలోనే కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయిన తర్వాత నా బాబు ఏంటి పాప కావాలి, నా కోడలేంటి బాబు కావాలని అంటుంది. ఇదేంటి నాయన పిల్లలు కావాలని అడిగాము, మళ్ళీ ఇదేంటి కుమారుడు ఏంటి కూతురు కావాలంటున్నాడు, కోడలేంటి బాబు కావాలంటుంది అని అనుకుని మళ్ళీ 2వ నెలలో ప్రార్థనకి వెళ్ళాం భీమవరం. వెళ్ళినప్పుడు పాప బాబు కావాలని 2 సార్లు నేను అడగడం జరిగింది అయ్యగారిని. తర్వాత 2వ రోజున హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 2 బేబీలు ఉన్నారు పాప కడుపులో అని చెప్పారండి. అని 3వ నెలలో స్కానింగ్కి తీసుకెళ్ళారండి. ఏలూరు రాశారండి. 3వ నెలలో 3 అని చెప్పారండి. నాయనా మేము ఊహించలేదు. 2ని అడిగాను. ఫస్ట్ బాబుని అడిగాను, తర్వాత 2 పాపని బాబుని అడిగాను, తర్వాత 3 ఇచ్చాము. నాయనా నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అప్పుడు మళ్ళీ అయ్యగారితో ప్రార్థన చేయించుకుని అయ్యా ఇలా 3 అని ప్రార్థన చేయించుకున్నాను. 1 బేబీ 2 బేబీలని తీసేవాలి, 1 బేబీని అయితే ఉంచుకోండి అని మాకు కైకలూరులో డాక్టర్ అమ్మ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఇదేంటి తండ్రి నువ్వే ఇచ్చావు, నువ్వే కాపాడాలి, ఇచ్చిన వాడికి తెలీదా కాపాడటం అని నేను అన్నాను. మా బాబు అయితే అమ్మ వద్దు అబ్జర్వ్ చేసుకుందాం అని చెప్పాడు. దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే కాపాడతాడన్నానా, నువ్వేం మాట్లాడొద్దు వచ్చేసి హాస్పిటల్ చూపించుకుని అన్నాము. మేము విజయవాడలో రెయిన్బో హాస్పిటల్లో చూపించుకున్నామండి. అక్కడ డెలివరీ అయింది కోడలు. 2 పాపలు 1 బాబు అండి. ఇదే నా సాక్ష్యం అండి. 4 టీవీలకి కానుకిస్తున్నామండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. అసలే పిల్లలు లేరు, మొత్తం మీద పిల్లల కోసం వచ్చారు. వచ్చినప్పుడు నేనేం అడిగానంటే ఏ పిల్లలు కావాలి మీకు అని అడిగాను. అలాంటప్పుడు 3 కలిసి ఒకరిని అడగటం, లేకపోతే భార్యాభర్తలు 2 దేవుడిచ్చే బిడ్డని, లేకపోతే మగబిడ్డ కావాలని. కొడుకు ఏం అడుగుతున్నాడు, ఏమడిగాడు, నాకు కూతురు కావాలి. కోడలు ఏమడుగుతుంది, కుదరదు నాకు మగపిల్లడు కావాలి. నేను వాళ్ళిద్దరూ విన్నాను. ఆ తల్లి వంక చూశాను, నవ్వాను. నీకేంటి అన్నాను. ఆమె బిగిసిపోయింది. ఈడొకటి అడుగుతున్నాడు, ఇది ఒకటి అడుగుతుంది.
అసలు ఏమీ లేదు ఇక్కడ. ఎవరో ఒకరు ముందు ఒకరు పుడితే సరిపోద్ది కదా అని ప్రార్థన చేసి దీవించి పంపించేశాను. ఇంటికి వెళ్ళాక గొడవలు ఏంటంటే, నాకు ఆడపిల్లే కావాలి, ఎవరు కొడుకు. కోడలు అంటది కుదరదు, నాకు కుమారుడు కావాలి, నాకు కొడుకు కావాలి. వీళ్ళిద్దరు గొడవ చూసి హడిలిపోయింది ఆ తల్లి. ఇదేంటి ప్రభువా, అసలు పిల్లలు లేరని ఏడిస్తే, దైవజనుడు ఎవరు కావాలని అడిగితే వీళ్ళిద్దరు దెబ్బలాడేసుకుంటున్నారు. కొడుకేమో కూతురు అంటున్నాడు, కోడలేమో కొడుకు అంటుందని ప్రార్థన చేసి ఏడుస్తుంది. మళ్ళీ వచ్చింది. నేను అన్నాను, దేవుడు మీకు కృప చూపును గాక అన్నాను. అద్భుతం ఏంటంటే, దేవుడు న్యాయాధిపతి. ఎలా ఉంటుందంటే ఆయన న్యాయం ఎవరిని బాధ పెట్టాడు. కొడుకుగా కూతురునిచ్చాడు, కోడలకు ఒక కొడుకునిచ్చాడు, ఆ పెద్ద ఆవిడకు ఒక బిడ్డనిచ్చాడు. ముగ్గురిని ఒక కానుపులోనే గ్రీన్ టికెట్ పెట్టేశాడు. అది నువ్వు అడుగుతున్నావు, నీ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ప్రతి దానిని పరిష్కరించగల నామము యేసు నామము. అంటే దైవం ఎక్కడో లేదు, మన మధ్య ఉన్నాడు ఆయన. ఎవరు హృదయం శుద్ధితో ఉంటారో వారికి ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరొక సహోదరికి ఒంటి నిండా గడ్డల కింద వచ్చేసినాయి. షుగర్ ఎక్కువైపోయి నిమ్మకాయ, ఒక్కొక్క గడ్డ నిమ్మకాయ అంతంత వచ్చి శరీరం అంతా చాలా పాడైపోయింది. అప్పుడు ఏడుస్తూ ప్రార్థనా శక్తికి వచ్చింది. యేసు నామములో ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని మహిమ బిడ్డను తాకింది. ఆమె ఏం చేసిందంటే ప్రార్థన తైలం తీసుకుని తాగేసింది. ఇది యేసు రక్తముగా మారుతుందేమో. ఈ తైలము మన బ్లడ్లోకి వెళ్ళి రక్తాన్ని బాగు చేసేసింది. బాగు చేసి ఆమె గడ్డలన్నీ కూడా ఆమె చెప్తుంది మటుమాయమైపోయినాయట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాను. నా శరీరం అంతా గడ్డలు గడ్డలుగా ఉన్నాయి. అది నేను నూనె రాసుకున్నాను, నూనె తాగాను, అది మటుమాయమైపోయిందని చెప్పింది. తర్వాత ఏంటంటే, ఏం కావాలి ఇంకా అన్నాను. నాకు ఇల్లు లేదండి, ఇల్లు కావాలంది. యేసు నామములో ఇల్లు కలుగుగా కానీ దీవెన ప్రకటిస్తే ఆశ్చర్యకరంగా 40-50 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లును కూడా ఆమె కట్టి తీరింది. ఆ సాక్ష్యం విందాం. ఎస్, దేవుని నామాని స్తోత్రాలు. ఇసాకయ్య గారికి నా నిండి వందనాలు. మేము 4 సంవత్సరాల మట్టి ఇక్కడికి వస్తానే ఉండేవాళ్ళం. వచ్చినప్పుడు పాప అనుకోని విధంగా తేలుగుట్టి చనిపోయింది. నాకు బ్లడ్ షుగర్ ఉంది. ఆ పాప చనిపోయాక బాగా టెన్షన్ పెట్టేసుకుని పెద్ద నిమ్మకాయ సైజులో గడ్డలు వచ్చేసినాయి. అమ్మ నీకు బ్లడ్ షుగర్ కదా, గడ్డలు వచ్చినాయి అని వంగాయగూడెం హాస్పిటల్కి వెళ్ళాము. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ నీకు అమ్మ బ్లడ్ షుగర్ కదా, ఇవి బాగా ఇన్ఫెక్షన్ షుగర్ ఉండటంలో వీళ్ళ గడ్డలు వచ్చేసినాయి, ఆపరేషన్ చేసి తీయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే నీకు షుగర్ 500-600 ఉంది, షుగర్ కంట్రోల్ అయితేనే కానీ ఆపరేషన్ చేస్తాం కుదరదన్నారు. షుగర్ కంట్రోల్లో ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాను నేను. దేవుని సన్నిధికి వస్తే నాయన ఈ గడ్డలు, నేను పాప గురించి టెన్షన్ పెట్టుకున్నాను, ఈ గడ్డలకి వచ్చేసినాయి నాయన, నీ సాక్షి బిడ్డగా ఉంటాను నాయన. నేను నాకు ఈ గడ్డలు స్వస్థపరిచిన ఆయన, షుగర్ కంట్రోల్లో ఉండలేదు అన్నారు. ఈ గడ్డలు చూస్తే తగ్గుతిలేదు నాయన. ఆపరేషన్ చేసిన గడ్డలు తగ్గవమ్మా, షుగర్ బాగా ఎక్కువగా ఉందన్నారు. కానీ దేవుడు ఇక్కడికి వచ్చి తైలం పట్టుకెళ్ళి ఆ తైలం రాసుకుని తీయాలన్న గడ్డలు, ఆ తైలం తాగ్గా తైలం రాసుకోగా పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న గడ్డలు మటు మాయమైపోయినాయి. అసలు ఒక్క గడ్డ కూడా లేదు. ఆ గడ్డలన్నీ మటు మాయమైపోయినాయి. ఇప్పుడు నాయన నాకు ఇల్లు లేదు నాయన, నాకు ఇల్లు కావాలి నాయన అన్నాను. అమ్మ కడతావురా తల్లి అని జూలై 8వ తారీఖున మాట ఇచ్చారు ఇసాకయ్య గారు. 28ని అదే నెలలో 28వ తారీఖున ముగ్గేసుకున్నాము. మొన్నే గృహప్రవేశం చేసుకున్నాము. మొన్న మే నెల 3వ తారీఖుని దేవుడు ఇల్లు లేని నాకు ఇల్లు ఇచ్చాడండి. గడ్డలు కూడా శుభ్రంగా తగ్గిపోయి, గృహం లేని నాకు
40-50 లక్షల రూపాయలు ఇల్లుని నాకు డబ్బులుండి కట్టుకోలేదు. చాలా ఇల్లు గృహాన్ని ఇచ్చారు నాకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. పేదలకి ఎవరిస్తారు ఇల్లు? మన పేద పరిస్థితుల్లో మనకు అండగా ఉన్నవారు ఎవరు? బీదల పాలిట పెన్నిది యేసయ్య, పేదల పాలిట పెన్నిది యేసయ్య, దరిద్రుల పాలిట పెన్నిది ఆపద్బాంధవుడు యేసయ్య. ఆమెన్. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టాను. అది రావటం, అమ్మ గర్భం ధరించటం, నేను పుట్టడం, నా తల్లిదండ్రులు నన్ను అందులోనే పెంచడం ద్వారా దేవుడు ఈ శక్తినిచ్చాడు. దానితోటే ఎక్కడికి వెళ్ళి దీవెన ప్రకటించినా దేవుడు దానిని స్థిరపరుస్తున్నాడు. నేను ఒక మనిషిగా, ఒక సేవకుడిగా, ఆయన దాసుడిగా ఉండి నిలబడుతున్నాను. నా వాక్కులో ఆయన మహిమగల ఆత్మనిచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని. ఎలాంటి వాడిని నేను? పోస్ట్ మ్యాన్. దేవుడు మీ పట్ల కార్యములు జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్దాం. జీవం గల దేవుని సన్నిధిలో బిడ్డలు లేదు అనుకున్న వాళ్ళరా భయపడకండి. మీకు సాక్ష్యం ఎందుకు చూపించారంటే మీకు నిరీక్షణ కలుగుతుందని. ఆరోగ్యం చెడిపోయింది అనుకున్న వాళ్ళరా మీకు దేవుడు ఉన్నాడు, బాగు చేస్తాడు. శరీరములో దైవిక స్వస్థత సంపూర్ణంగా దేవుడిస్తాడు. అద్భుతములు చేసేవాడు ఒకడున్నాడు. దేవుడు నిన్ను అనాదిగా విడివాడు. ఆత్మ నీకు తోడైండును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నీవిచ్చిన వర్తమానము నా జీవితంలో నెరవేర్చండి. నా బురదను కడిగేస్తానన్నావు. మరి బురద పోవాలంటే నదిలో నీళ్లు రావాలి. నదిలో నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సింహాసనం నుండి, పరిశుద్ధ స్థలము నుండి. దేవుని వాక్యమే అజీవన్నది. అయ్యా, నీ పరిశుద్ధ వాక్యము నా హృదయంలో కావాలి, నా ఇంటిలో కావాలి, నా బిడ్డలకి కావాలి. నీ ఇంటిలో ఉన్నటువంటి ఉప్పు పోతుంది, దరిద్రం పోతుంది, అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, జబ్బు పోతుంది, భయము పోతుంది, ఐశ్వర్యము ప్రాప్తి కలుగుతుంది, ఆత్మ ప్రాప్తి కలుగుతుంది. ఆ నది నీరు వచ్చు చోట్ల జలచరములు బ్రతుకును, చెట్లు నెల నెల కాపు కాయను. ఇంతవరకు నీ జీతము సాతానుడు మింగేస్తున్నాడేమో, ఇంకెవడో మింగటానికి లేదు. ఇక నీ జీతము నీ ఇంటి దగ్గర ఉంటుంది, నీ జీతము నీ చేతిలో ఉంటుంది, నీ స్వాధీనంలో ఉంటుంది, నీ కష్టార్జితం నీ దగ్గర ఉంటుంది, నీ పంట వచ్చినది నీ చేతిలో ఉంటుంది. అది వ్యర్థముగా పోదు. తెలుసో తెలియక పాపం చేశాను, క్షమించు బాబని అడుగు, పరిశుద్ధపరచమని అడుగు. ఆ నదిలో నీరు వచ్చినప్పుడు సమస్తము దీవెనగా మారిపోతుంది. వాటి ఆకులు ఔషధముగా ఉంటుంది, నీ మాటలు ఔషధముగా. నీవిచ్చిన మాటను బట్టి కొన్ని కుటుంబాలు కట్టబడతాయి, కొంతమంది దరిద్రం పోతుంది. నీవిచ్చిన దీవెన బట్టి, వాక్కును బట్టి ఆస్తికర్తలైపోతారు. ఆ చెట్లు సకల జాతి వృక్షములు నెల నెల కాపు కాయ. నీ ఇంట్లో ఉన్న వారందరూ ఫలిస్తారు. ఆడ సంతానము ఫలిస్తుంది, మగ సంతానము ఫలిస్తుంది. నువ్వు ఏ జీవరాశుల్ని చేర్చుకుంటున్నావో అవి ఫలిస్తాయి. సమస్తములో నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో క్రీస్తు కృప ఉంటది. కార్యములు జరిగించండి, కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.
తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.